హాయ్ గాయ్స్, ఈ మూవీ చూసొచ్చాను భయ్య. మూవీ ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకోవడానికి ముందు మూవీకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు భయ్య. మాట ఏంటంటే ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కి మరి సినిమా వర్త్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు పూజారి పూజలు చేయాలి, దేవుడే వరాలు ఇవ్వాలి, సబ్స్క్రైబ్ వ్యూవర్సే చేయాలి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కిష్కింధపురి ఈ టైటిల్ వచ్చేసి ఏదో పేదరాశి పెద్దమ్మ టైటిల్ లా ఉంది భయ్య. నిజంగా సినిమా కూడా అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి కూర్చున్నా. ఎగ్జాక్ట్ సినిమా అలాగే నన్ను ఎగ్జైట్ చేసింది భయ్య. ఈ సంవత్సరంలో ఒక్కొక్క నెలలో వచ్చిన సినిమాలు అయితే మరీ వరస్ట్ గా ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు. ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా చిన్న సినిమాలు. పైగా ఈ మూవీస్ కి పెద్ద బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. అంటే మిరాయి మూవీ అలాగే కిష్కింధపురి. మిరాయి మూవీకి పర్లేదు భయ్య, బాగానే ప్రమోషన్ చేశారు. అండ్ కిష్కింధపురి దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్ అనేది నిల్. కానీ సినిమా విషయానికి వస్తే బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. సెకండ్ హాఫే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ అనుపమ గారి రోల్ అయితే మాత్రం ఇందులో బాగుంది. హర్రర్ సినిమాలో కూడా ఆవిడ వర్త్ అని ఈ సినిమాతో నిరూపించింది. ఎందుకంటే బేసిక్ గా నార్మల్ సినిమాలో యాక్టింగ్ చేయడం వేరు, హర్రర్ సినిమాలో యాక్టింగ్ చేయడం వేరు. మనకు ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాక్షసుడు మూవీ అయితే చూసాం భయ్య. స్టోరీతో కొట్టుకెళ్లిపోతుంది సినిమా అది. బట్ ఈ సినిమాకైతే మాత్రం జస్టిఫై చేశారు యాక్టింగ్ వైజ్ గా చెప్తున్నా. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇవైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఈ కాలంలో చిన్న చిన్న బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు క్వాలిటీ వైజ్ గా అండ్ ప్రొడక్షన్ వైజ్ గా మాత్రం టాప్ మ్యాచ్ ఉంటున్నాయి. అందులో ఈ కిష్కింధపురి మూవీ కూడా ఒకటి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి పెద్ద హిట్స్ ఏం లేవు భయ్య. బట్ ఈ మూవీ ఆయన సినిమాలో ఒక హిట్ అవుతుంది అంటే నెవర్ భయ్య. ఎందుకంటే హిట్ అయ్యే సినిమా అయితే కాదు. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమానే. హర్రర్ సినిమా అంటారు కానీ అంత పెద్ద హర్రర్ ఇంపాక్ట్ అయితే ఉండదు సినిమాలో. అంటే భయపడే సీన్లు, గూస్ బంప్స్ వచ్చే సీన్స్, ఇయాన్ని చూసి అరిసే సీన్స్, మిస్మరైజ్ అయ్యే సీన్స్ అలాంటివేవి సినిమాలో ఉండవు. అందులో మనం అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ మూవీ నుంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పేదరాశి పెద్దమ్మ లాంటి కథ చూడాలి అనుకుంటే పోయి హ్యాపీగా చూసేసి రావచ్చు. స్టోరీ వైజ్ గా చూసుకుంటే డిసప్పాయింట్ చేసింది. రెగ్యులర్ స్టోరీనే. ఈ స్టోరీ ఎక్కువ మాట్లాడుకుంటే స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఇప్పటి వరకు కూడా నేనేం చెప్పలేదని అనుకుంటున్నాను స్టోరీ గురించి. బట్ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే నా ఫస్ట్ సజెషన్ మిరాయి, ఆ తర్వాతే కిష్కింధపురి. మర్చిపోయాను భయ్య, ఇందులో ఒక రేడియో ఉంటుంది. ఆ రేడియో గురించి మంచి పాయింట్ అయితే ఉంది భయ్య సినిమాలో. పాయింట్ ఏంటి అండ్ ఈ సినిమా ఎలా ఎగ్జైట్ చేసింది అండ్ ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ ఏ విధంగా సాగింది తెలుసుకోవాలంటే మాత్రం కిష్కింధపురి మూవీ చూడాలి భయ్య. ఫైనల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. పెద్ద గ్రేట్ మూవీ అని చెప్పను కానీ పర్లేదు. మన తెలుగులో ఒక హర్రర్ కామెడీ జోనర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగా క్రియేట్ చేశారు. మూవీకి హ్యాపీగా వెళ్ళి చూసిరండి. నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను భయ్య మన తెలుగు డైరెక్టర్లకి. ఇక మీదట హర్రర్ జోనర్ అనేది తీయడం ఆపండి. రెగ్యులర్ అయిపోతున్నాయి భయ్య స్టోరీస్. థియేటర్ లో కూడా బోర్ గుట్టిచ్చేస్తున్నాయి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ విరూపాక్ష, మా ఊరు పొలిమేర ఈ హర్రర్ జోనర్సే దెయ్యాలు లేకుండా బాగా మిస్మరైజ్ చేస్తాయి. స్టోరీ టెల్లింగ్ ఆ విధంగా ఉంటుందని అర్థం. అలాంటి జోనర్స్ ఎంచుకోండి భయ్య దయచేసి. మన తెలుగు డైరెక్టర్లకి నేను చెప్పాలనుకుంది ఇది ఒకటే భయ్య. సో మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే రేపు సాటర్డే, ఎల్లుండి సండే వెళ్ళి ఒకసారి చూసేయండి భయ్య. బాగుంటుంది మూవీ. ఎంటర్టైన్ అవుతారు మూవీతో. సో ఫైనల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. పూజ అనేది పూజారి చేయాలి, వరాలు అనేది దేవుడే ఇవ్వాలి, వ్యూవర్సే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.